కలంకారీ అనేది భారతదేశంలోని అత్యంత పురాతన వస్త్రకళల్లో ఒకటి. ఈ కళకు 2000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. కలంకారీ అనే పదం పర్షియన్ భాషలోని కలం అంటే పెన్ను, కారీ అంటే పని అనే పదాల నుంచి వచ్చింది. అంటే కలంతో చేతితో చేసే కళ. ప్రాచీన కాలంలో కలంకారీ వస్త్రాలను దేవాలయాల్లో ఉపయోగించేవారు. రామాయణం, మహాభారతం వంటి ఇతిహాస కథలను పటాలపై దృశ్యరూపంలో వివరించడానికి ఈ కళను వినియోగించేవారు. ఆంధ్రప్రదేశ్లో కలంకారీ కళకు 2 ప్రధాన శైలులు ఉన్నాయి. మొదటిది శ్రీకాళహస్తి పెన్ కలంకారీ. ఇందులో కలం అనే వెదురు పెన్నుతో ప్రతి డిజైన్ను పూర్తిగా చేతితో గీస్తారు. దేవతామూర్తులు, పురాణ కథల చిత్రణ ఈ శైలిలో ప్రధానంగా కనిపిస్తుంది. రెండవది మచిలీపట్నం బ్లాక్ ప్రింట్ కలంకారీ. ఇందులో చెక్కతో తయారుచేసిన బ్లాక్స్తో డిజైన్లను వస్త్రంపై ముద్రిస్తారు. ఈ శైలి వాణిజ్య అవసరాల కోసం ప్రాచుర్యం పొందింది. మొఘలుల కాలంలో కలంకారీకి రాజాశ్రయం లభించడంతో ఈ కళ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. యూరప్ మరియు మధ్య ఆసియా దేశాలకు కలంకారీ వస్త్రాలు ఎగుమతి కూడా అయ్యాయి. కాలం ఎంత మారినా సహజ రంగులు, చేతి నైపుణ్యం, సాంప్రదాయ తయారీ విధానం కలంకారీకి అసలైన గుర్తింపుగా నిలుస్తూనే ఉన్నాయి. అందుకే కలంకారీ ఒక సాంప్రదాయ వస్త్రకళగా మాత్రమే కాక భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ఒక శాశ్వత గుర్తింపుగా కొనసాగుతోంది.